తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. అసలు ఈ పేరే రేపటి తెలంగాణ ముఖ చిత్రాన్ని మన ఊహాపదంలో అత్యద్భుతంగా చిత్రీకరిస్తోంది. ఒక రాష్ట్రానికి నాయకుడైన సుశిక్షిత ముఖ్యమంత్రి చేతుల్లో ఇలాంటి కార్యక్రమాలు రూపొందితే ఇహ మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకంటే ప్రచండ భాండులో మన రాష్ట్రం వెలుగొందుతుంది. ఎంతటి దృఢదీక్ష ఉండాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరులో 100 ఎకరాల స్థలంలో సుమారుగా 44 దేశాల నుంచి 154 మంది ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారట. ఎంత శుభవార్త ఇది! వాళ్ళ చేతుల మీదుగా ఇలాంటి గొప్ప కార్యక్రమం రూపొందితే వాళ్ళందరూ కూడా మన తెలంగాణ రైజింగ్లో భాగస్వామ్యం పొందితే మనకంతకన్నా కావాల్సింది ఏముంది? మన తెలంగాణ అసలు అభివృద్ధి పథంలో ఇప్పటిదాకా ప్రయాణించింది, ఇక నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుందని శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్కి ముందు, తెలంగాణ రైజింగ్ తర్వాత అంటూ మాట్లాడడం చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే తెలంగాణ ఏ రోజు కూడా అభివృద్ధిలో వెనకబడలేదు. దీన్ని చాలామంది ముఖ్యమంత్రులు చాలా రకాలుగా ముందుకు తీసుకెళ్లారు. యువ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది మరింత హంగులు రంగులు పులుముకుంటుంది. మన దేశ చిత్రపటంలో తెలంగాణ అత్యద్భుతంగా వెలుగొందుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమందిని ముందుకు తీసుకొచ్చి మన సమతుల వాతావరణము, అనేక వనరులు ఉన్న హైదరాబాద్ని ఇంకా అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే హైటెక్ సిటీ తన ప్రాధాన్యతతో ప్రపంచ పటంలో నిలిచింది. దానికి తోడుగా ఇప్పుడు ఇలాంటివి కూడా జరిగితే అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ, ఇక్కడ ఈ ప్రాంతానికి కానీ అసలు గొప్ప గొప్ప స్థాయి ఏర్పడుతుంది. తెలంగాణ రైజింగ్ ఖచ్చితం, అది దాన్ని ఎవరూ ఆపలేరు. అది ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంది, చివరన ధ్రువ నక్షత్రమై వెలుగొందుతుంది. ఇంతటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టిన మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఆయనతో పాటు అహర్నిశలు శ్రమించి కార్యరూపం దాల్చేలా కష్టించిన ఆయన సిబ్బందికి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది విజయవంతమై ఫలవంతమై తీరుతుందన్న నమ్మకంతో మల్లెపందిరి ఛానల్ అందరికీ విజయోత్సవ చప్పట్లు అంటే కరతాళ ధ్వనులు అందిస్తోంది. శుభం.